జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి మరొక వారమైన సన్నిధికి కూడా వచ్చి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చారు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం ఒక మాటను చదువుదాం. మొట్టమొదటి వాక్యం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము చాలంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడట? సంతోషపరుస్తాడు. వాస్తవానికి మనం ఏ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం? పరమగీత గ్రంథము ధ్యానం చేస్తున్నాము. అయితే ఈరోజు ఏంటి? ఫాదర్స్ డే. అయితే ఈరోజు మనం ఫాదర్స్ డే కనుక మనం ఒక విషయాన్ని, కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ఇష్టపడతాం. సహజంగా మదర్స్ డే రోజునే మనం తల్లుల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఫాదర్ అంటే తండ్రి. సహజంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. నాన్న అని పిలిచేవాళ్ళు ఉన్నారు, అయ్యా అని పిలిచేవాళ్ళు ఉన్నారు, తండ్రి అని పిలిచేవాళ్ళు ఉన్నారు, డాడీ అని పిలిచేవాళ్ళు ఉన్నారు, నాన్నగారు అని పిలిచేవాళ్ళు ఉంటారు. ఎవరి పిలుపు ఏదైనా ఆఖరికి ఒకటి మాత్రం నిజం, నాన్న అనే పిలుపు ప్రతి ఒక్క తండ్రి కూడా కోరుకుంటారు. అంటే వివాహమైన ప్రతి వ్యక్తి కూడా తండ్రి కావాలని కోరుకుంటారు. ఏం కావాలని కోరుకుంటారని? నాన్న అని. ఇప్పుడు పక్కింటి నాన్న అని పిలిస్తే అది సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. కాబట్టి మన రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు, అంటే వరుసకి బాబాయ్, పెద్దనాన్న అలా వరుసలు ఉంటాయి, కానీ మన రక్తాన్ని పంచుకు పుట్టిన ఆ బిడ్డపై ఉన్న మమకారం, లేదా తీసుకొచ్చి పెంచుకున్న మమకారం, రెండిట్లో ఏదైనా ఖచ్చితంగా నాన్న అనే పిలుపు కోసం ప్రతి వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉంటారు. దీంట్లో సందేహం ఏమి లేదు. అయితే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో సహజంగా బైబిల్ చెప్పినా మనం ఎక్కడ చూసినా ఎక్కువ శాతం తల్లి ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. దేని గురించి అండి? తల్లి ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. కానీ బాగా ఆలోచించండి, తండ్రి ప్రేమ గొప్పదా కాదా? నిజానా? మంచి తండ్రి. దీంట్లో కూడా ఇప్పుడు తల్లుల్లోనూ మంచి తల్లి ఉన్నారు, చెడ్డ తల్లులు ఉంటారు. అలాగే తండ్రిలో కూడా మంచి తండ్రి ఉంటాడు, చెడ్డ తండ్రి ఉంటాడు. మీకు అర్థమవుతుందా? సో మంచి తండ్రి గురించి కొన్ని సందర్భాల్లో తండ్రి చెడ్డవాడైనా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. నిజమే కదా? ఒక తాగుబోతుడు కూడా పాస్టర్ గారు మా అబ్బాయి తాగకూడదని ప్రార్థన చేయండి అని అంటాడు. ఎందుకనంటే అతని ఉద్దేశం ఎలా ఉంటుందని అంటే, నేను త్రాగుబోతునే, నా కొడుకు మాత్రం అలా. ఒక రకంగా అతను కూడా మంచి తండ్రి. ఒకడు ఉంటాడు, నాకులాగానే ఉండాలని కోరుకుంటాడు. బిడ్డను మంచిగా పోషిద్దాం, పెంచుదాం, అలా తయారవ్వకూడదు అని అనుకోరు కొంతమంది. కానీ మంచి తండ్రి ఎప్పుడు కూడా బిడ్డల క్షేమాన్ని కోరతారట. ఎవరి క్షేమాన్ని? క్షేమాన్ని కోరతారు. మనం బైబిల్ నుంచి ఒక తండ్రిని మనం ధ్యానం చేద్దాం. అర్థమవుతుందా? రండి ఒకసారి ఆదికాండం దగ్గరికి వద్దాం. ఆదికాండము 29వ అధ్యాయం 22వ వాక్యం చదవండి ఒకసారి. లాబాను ఆ స్థలములోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను
అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు చాలండి. ఇంకెలా చూద్దాం. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తారు, ఆయన పేరు లాబాను. ఏం పేరు చెప్పండి? సహజంగా లాబాను పేరు మనం చదివిన ప్రతిసారి కూడా యాకోబును మోసగించినట్లుగా మనం చదువుకుంటాం. ఎక్కువ శాతం కూడా అదే ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే అసలు లాబాను చరిత్రను మనం ఒక్కసారి స్టడీ చేస్తే ఒక మంచి తండ్రి కనబడతాడు. ఒక మంచి తండ్రి కనబడతాడు. వాస్తవానికి యాకోబే మంచోడు కాదు, యాకోబు కూడా మోసగాడే. అయితే ఒక విషయం ఏంటారంటే, మనందరికి బాగా తెలుసు, లాబాను యాకోబుకి మేనమామ అవుతాడు. ఏమవుతాడండి? మేనమామ అవుతాడు. తల్లి పంపించింది. తల్లి ఎవరు? రెబ్కమ్మ. ఆమె పంపించింది, అరే నాన్న నువ్వు మేనమామ దగ్గరికి వెళ్ళి కొంతకాలం అన్నయ్య చంపేసేలా ఉన్నాడు కాబట్టి మా అన్నగారి దగ్గరికి వెళ్ళి అని చెప్పి పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత యోగక్షేమాలు అడుగుతాడు. అరే నా రక్తం పంచుకు పుట్టిన నా చెల్లి యొక్క కుమారుడు చాలా కాలం తర్వాత నా రక్త సంబంధి నా ఇంటికి వచ్చాడని చెప్పి అతను హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. కొంతకాలం గడిచిన తర్వాత అరే మరి నువ్వు ఊరికి ఉండలేవు కదా, మరి ఊరికి నీ కొలువు చేస్తావంటే, లేదు మామ నీ కుమార్తె అయిన రాహేల్ నాకు బాగా నచ్చింది, నేను ఊరికినే కాదు 7 ఏళ్ళు ఆమె కోసం కొలువు చేస్తాను అంటాడు. అన్నప్పుడు సరే అంటాడు. సరే అన్నప్పుడు వెంటనే ఒక తండ్రి మనస్సు ప్రకారం ఏంటంటే, కొంతకాలం 7 సంవత్సరాలు అంటే చిన్న స్పాన్ కాదు కదా. ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి 1 సంవత్సరం కూడా ఎక్కువే కదా. వాళ్ళు మన పరిచయం కొంతకాలంలో చెప్పేయచ్చు. అయితే 7 సంవత్సరాలు నేను అనుకుంటాను, 7 సంవత్సరాలు నా కుమార్తె కోసం ఇతను కొలువు చేస్తానన్నాడు. ఇతను ఏంటి, ఇతని ప్రవర్తన ఏంటి, ఇతని స్థితిగతులు ఏంటి, బహుశా నేను అనుకుంటాను యాకోబును బాగా స్టడీ చేసి ఉంటాడు. ఎవరు? లాబాను. ఎందుకని? తండ్రి మనసు కదా, ఎవరికి పడితే వాళ్ళకి పిల్లనిచ్చేస్తారా? ఎవరు కదా. అంటే అడిగాడు, ప్రేమించిన అన్నాడు. మా చెల్లెలు కొడుకే, అక్కడి వరకు బాగానే ఉంది, కానీ చెల్లెలు కొడుకైనంత మాత్రాన మంచోడై ఉండాలని గ్యారంటీ లేదు కదా. సో ఆడు మంచోడు కాకపోతే నా బిడ్డ భవిష్యత్తు ఎఫెక్ట్ అవుద్ది 100% అనే ఆలోచన ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? లాబానులో ఉంది. ఎవరిలో ఉందండి? సో గుర్తుపెట్టుకోండి, ఒక తండ్రి మనసు ఎలా ఉంటుందంటే, ఎవడికి పడితే వాడికి అమ్మాయిని ఇచ్చేయాలనుకుంటాడా? అంతెందుకండి, అబ్బాయి తండ్రి అయినా ఏమనుకుంటాడు? మంచి కోడలే మా ఇంటికి రావాలనుకుంటాడు. ఒక పనికి మాలింది రావాలని కోరుకుంటాడా? అనుకోడు కదా. సో తండ్రి మనసు ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు తల్లి అనుకోండి, ఎక్కడి వరకు చూస్తుంది? ఆమె పద్ధతిగా ఉందా, ఆమె డ్రెస్ సెన్స్ బాగుందా లేదా, మాట తీరు బాగుందా లేదా, ఇవన్నీ చూస్తారు. కానీ తండ్రి ఏం చూస్తాడు తెలుసా? తండ్రి అతను ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తాడు, వీడి మైండ్ సెట్ చూస్తాడు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో చూస్తాడు, వీడి ఆలోచన విధానం. ఎందుకంటే ఒక అబ్బాయి ఆలోచన మరో అబ్బాయికి అర్థమవుతుంది, అవునా కదా. సో ఒక మగవాడు ఎలా ఉంటాడో అనే ఆలోచన జ్ఞానం ఖచ్చితంగా తండ్రికి అర్థమవుద్ది. సో తను గమనిస్తున్నాడు ఎవరిని? యాకోబుని. 1 సంవత్సరం కాదు, 6 నెలలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు గమనించాడు. ఎన్ని సంవత్సరాలండి? బహుశా నేను అనుకుంటాను ఈ 7 సంవత్సరాల స్పాన్లో యాకోబుని చూసినప్పుడు మంచోడు, మేనల్డు, వీడు చాలా పద్ధతిగా ఉంటున్నాడు. ఏ రోజు చాటుమాటును వచ్చి రాహేల్తో మాట్లాడడం లాబాను చూడలే. అంటే యాకోబు రావడం ఎవరు చూడలే? లాబాను చూడలే. ఇష్టపడుతున్నాడు, ఇష్టపడినా సరే కొలువు చేసుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. కానీ నేను ఎలాగా ప్రేమిస్తున్నాను కదా, చాటుగా చూద్దాం, వంకర చూపులు చూద్దాం, కన్ను కొడదాం, సైట్ కొడదాం, దిక్కుమాలిన అలవాట్లు యాకోబులో లేవు. పాయింట్ నోట్ చేసుకోండి. ఆత్మీయ జీవితంలో మందిరానికి వస్తున్న నువ్వు నీ వంకర చూపులు, నీ అలవాట్లు, నీ ఆలోచనలు చెక్ చేసుకోవాలా. మీకు అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు చెక్ చేస్తారు తెలుసా? మీ ఆత్మీయ తండ్రి చెక్ చేస్తాడు. ఎవరు చెక్ చేస్తారు? నువ్వు ఎలా చూస్తున్నావో, నీ ముఖ కవళికలేంటో, నీ చూపేంటో, నువ్వు కూర్చునే విధానం ఏంటో, నీ పద్ధతులేంటో, నీ పరిస్థితులేంటో ఖచ్చితంగా ఒక తండ్రి గమనిస్తాడు. లోకంలో నీ ఎవరైతే నిన్ను కన్నారో ఆ తండ్రి గమనిస్తే, వాక్యం చేత నిన్ను పోషించే నీ ఆత్మీయ తండ్రి కూడా ఆ బాధ్యత ఉంటుంది. ఉంటుందా? ఉండదా? మందిరానికి వచ్చినాడు ఒళ్ళు దగ్గర ఎట్టుకున్నాడో లేదో, సైట్లు కొడుతున్నాడో, వంకర చూపులు చూస్తున్నారో, వంకర వేషాలు వేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత ఒక తండ్రిగా, సంఘానికి ఆత్మీయ నాయకుడిగా
దైవజనుడికి ఉండి తీరాల్సిందే, దీంట్లో సందేహం లేదు. ఒక లాబాను పిల్లనిచ్చేటప్పుడు ఎన్ని ఆలోచించాలా? ఒక అమ్మాయిని తెచ్చుకునే చోట ఒక తండ్రి ఎన్ని ఆలోచిస్తాడు, అవునా కాదా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చిన్నప్పటి నుంచి లేయని చూస్తున్నాడు, రాహేల్ని చూస్తున్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఇతను కొలువు చేస్తానన్నప్పుడు లాబాను మోసగించి లేయని చేసేద్దామని అనుకోలే. కానీ 7 సంవత్సరాల స్పాన్ చూసిన తర్వాత తనకు అనిపించింది ఏమనంటే, రాహేల్ అందగత్తి, రాహేల్ని యాకోబు కాకపోతే ఎవరేం చేసుకుంటారు. కానీ లేయ అలా కాదు. లేయ కొంచెం బలహీనరాలు, జబ్బు కళ్ళు కలిగినది అని బైబిల్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అంత అందగత్తి కాదు. ఎవరు? లేయ. ఆటోమేటిక్గా ఒక తండ్రి మనసు ఎవరి మీదకి వెళ్తుందండి? ఒక తండ్రి మనసు ఎవరి మీదకి వెళ్తుంది? బిడ్డల్లో ఎవరు బలహీనులో వాళ్ళ మీదకి వెళ్తుంది. వెళ్దా? ఇప్పుడు తండ్రి ఆలోచన కూడా, రాహేల్ ఎలాగో అందగత్తి, స్మార్ట్గా ఉంది, యాకోబు కాకపోతే ఎవరేం చేసుకోగలరు, దీనిలో సందేహం లేదు. కానీ నా పెద్ద కూతురు ఉందే లేయ, ఏమే ఎవరు చేసుకుంటారు అంటే నేను అనుకుంటాను, ఆమె ఒక యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా లేయ గురించిన బెంగ ఎవరిలో ఉండాలి? లాబానులో ఉండాలి. మీరు బాగా ఆలోచించండి, లాబాను భార్య గురించి ఎక్కడ రాయబడి ఉంది? అక్కడ రాయబడి ఉందా? లేదు. కానీ లాబాను ఆలోచన విధానం అంతా రాయబడింది. ఎందుకు అని అంటే, ఒక తండ్రి బిడ్డల కోసం అంత తీక్షణంగా ఆలోచిస్తాడు. తండ్రి ఆలోచిస్తేనే వాడు కరెక్ట్ అయిన తండ్రి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో తండ్రి ప్రేమ చాలా గొప్పదండి. ఎందుకంటే సహజంగా తల్లి ప్రేమను పోలిస్తారు. తల్లి తన మాటల్లో చూపిస్తుంది. మీరు ఎక్కడైనా గమనించుకోండి, మాటల్లో చూపిస్తుంది, అరే నాన్న నువ్వు అలా ఉండాలరా మంచిగా, మాటలో చూపిస్తుంది. కానీ తండ్రిని మీరు గమనించండి, తండ్రి కఠినంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? కఠినంగా ఉంటాడు, గద్దిస్తాడు, ప్రేమ ఉన్నా వ్యక్తం చేయడు. ప్రేమ ఉన్నా, ఎందుకని వ్యక్తం చేస్తే నా బిడ్డలు పాడైపోతారేమో అనే మనస్తత్వం ఎవరిలో ఉంటుంది? తండ్రిలో ఉంటుంది. ఇప్పుడు తల్లి గారాబం చేసి తండ్రి కూడా గారాబం చేస్తే బిడ్డలు ఏమైపోతారు? బిడ్డలు నాశనం కాకుండా ఉండాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు గారాబం చేయాలా, ఒకరు కఠినంగా ఉండాలి. తండ్రి గారాబం చేస్తే తల్లి కఠినంగా ఉండాలా, తల్లి గారాబం చేస్తే తండ్రి కఠినంగా ఉండాలి. ఇద్దరు గారాబం చేసినా పాడైపోతారు, ఇద్దరు కఠినంగా ఉన్నా పాడైపోతారు. ఎందుకో తెలుసా? ఇద్దరు ప్రేమగా ఉన్నారనుకోండి, వాళ్ళకి కష్టం తెలీదు. రెండోది, వాళ్ళు గద్దించకపోతే నేను చేసిందే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉంటారు. అందుకని ఇద్దరు ప్రేమగా ఉండడం తప్పు. అంటే గారాబంగా, ప్రేమగా ఇద్దరు ఉండాలి, గారాబం. అలాగని ఇద్దరు ద్వేషించి కఠినంగా ఉండకూడదు. ఇద్దరు కఠినంగా ఉన్నారనుకోండి, ఒకవేళ ఒకరు కొట్టినప్పుడు ఇంకోళ్ళ దగ్గర చేరాలిగా. తల్లి కొడద్ది, తండ్రి చేర తీసుకోవాలా, తండ్రి కొడతాడు, తల్లి చేర తీసుకోవాలా. ఇద్దరు వచ్చి అన్నారనుకోండి, బిడ్డలు ఎక్కడికి చేరుతారో, ఆఖరికి పాడైపోయే ప్రమాదం ఉంది. అయితే విషయం ఏంటంటే, తండ్రి మనసు ఎలా ఉంటుందనంటే, నాకంటే నా బిడ్డలు ఎలా ఉండాలా? ఇప్పుడు తల్లి అంతవరకు ఏం చూసుకుంటుంది? బిడ్డలు బట్టలు వేయడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళు బట్టలు ఉతకడం, ఇంతవరకు చూసుకుంటుంది. కానీ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ భవిష్యత్తు గురించి బాటలు వేస్తాడు. దేని గురించి? భవిష్యత్తు. అంటే ఇప్పుడు తండ్రి ఎంత కష్టపడినా ఎవరి కోసం కష్టపడతాడు తెలుసా? భార్య కోసం, బిడ్డల కోసం. వాళ్ళు బాగుండాలనే కష్టపడతాడు. మరి ఇలా కుదురుగా లేకపోతే ఆడికి మండుద్దా మండదా? ఒక్కొక్కరు పురుషుడు చక్కగా అన్నీ పట్టుకొచ్చి పెడతా ఉంటే ఇంటి దగ్గర తినేసి గుండ్రాయిలాగా ఉండలేక అడ్డమైన ఫోన్లు మాట్లాడే భార్యలు లేరా? నువ్వు తినేసిన తర్వాత రాయిలాగా ఉండాలి కదా ఇంటి దగ్గర, బిడ్డలను పోషించాలిగా. ఆడు రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడుతున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, బిడ్డల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని. ఇప్పుడు ఆ కష్టపడి కష్టార్జితలు ఎందుకు సేవ్ చేస్తాడనంటే, నా బిడ్డలకి ఏది లోటు ఉండకూడదు. ఇది మంచి తండ్రి లక్షణం. ఒకడు ఉంటాడు, నేను తిన్నానా, తాగానా, ఉన్నానా, ఇంకంతే. ఇంటి దగ్గర భార్య చచ్చిపోద్దో, ఉంటుందో, తిందో, తినలేదో, బిడ్డలు ఏమైపోతారో, వాడు సక్రమంగా చదువుతున్నారో లేదో, వాడు ఫీజు కట్టాలో, ఏం చేయాలి, ఏముండదు ఆడికి. ఆడు కడుపు మాత్రమే చూసుకుంటాడు. ఒకడు అంటే ఏంటి? బయటికి వెళ్ళి బిర్యానీ తిని వచ్చేస్తాడు. పిల్లలకి ఏంది? ఆడు దరిద్రుడు. మంచి తండ్రి ఏం చేస్తాడు తెలుసా? ఆ ప్లేట్ దగ్గర కూర్చున్నప్పుడైనా సచ్చా ఇది నా బిడ్డలకి ఇద్దాం అని ఆడు మానేసి బిడ్డలకు తెస్తాడు. అవునా కదా? మంచి తండ్రి లక్షణం.
మంచి తండ్రి విధానాలు ఎలాగుంటే తెలుసా? బయటికి వెళ్ళావు, ఒక వస్తువు చూసావు, ఇది బాగుందే అనిపిస్తుంది, అరే ఈ డ్రెస్ నా బిడ్డలకు బాగుంటుంది కదా, మా అబ్బాయికి బాగుంటుంది లేదా మా అమ్మాయికి బాగుంటుంది అనే ఆలోచన ఒక తండ్రిలో రావాలి. అంటే ఏదైనా ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో వాళ్ళకి ఏది అవసరమో అది సమకూర్చాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రిదే, నిస్సందేహంగా తండ్రిదే. ఎందుకనంటే నువ్వు కష్టపడుతున్నావు. బైబిల్ ప్రకారం కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? పురుషుడిదే, కుటుంబ యజమానుడిది. అంటే నువ్వు తండ్రిగా ఉన్నావు, ఒక భార్యకు భర్తగా ఉన్నావు, అంటే కుటుంబ బాధ్యతలు మోయాల్సిన ఎవరు? అంతే కదండి. అంటే పురుషుడు బాధ్యతలు ఇవన్నీ కూడా. అంటే బిడ్డలకి బట్టల దగ్గర నుంచి, వాళ్ళ సౌఖ్యాల దగ్గర నుంచి, వాళ్ళ చదువుల దగ్గర నుంచి, వాళ్ళ ఫీజుల దగ్గర నుంచి, వాళ్ళకి ఏ వయసుకు ఏది అవసరమో అవన్నీ సమకూర్చాల్సిన బాధ్యత ఎవరిలో ఉంది? ఎవరికి ఉందండి? ఇప్పుడు లాబాను అదే ఆలోచనలో ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను, యాకోబు మంచోడు, పనికిమాలోడు కాదు, చెడ్డ లక్షణాలు లేవు, ఇలాంటి వ్యక్తికి నా కూతురునిస్తే బాగుంటుంది, ఏ విధమ చేతనైనా సరే నా కూతురిని లేయని యాకోబుకి ఇవ్వాలి అనే ఆలోచన ఎవరు కలిగి ఉన్నారు? లాబాను కలిగి ఉన్నారు. అంటే లాబాను ఉద్దేశం ఏంటి? నా మేనల్లుడు మంచోడు యాకోబు, ఇలాంటి వ్యక్తి చేతులతో ఖచ్చితంగా లేయాని పెడితే లేయా జీవితం ఏమవుద్ది? అంటే నీకు ఎలాంటి సంబంధాన్ని చేయాలో, ఎలాంటి అబ్బాయిని తీసుకురావాలో, ఎలాంటి అమ్మాయిని తీసుకురావాలో ఎవరికి తెలుస్తుంది? తండ్రికి తెలుస్తుంది ఖచ్చితంగా. ఈ బాధ్యతలన్నీ తను మోస్తూ ఉంటాడు. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే, మా నాన్నకి ఏం తెలీదు, నేను చూసుకున్నాను, నేను తెచ్చుకున్నాను, నేను చేసుకున్నాను అని అనుకుంటారు. ఆడు తర్వాత వచ్చి బాగుతూ ఉంటే మళ్ళీ డాడీ ఆడి దగ్గరికి బరిగెడతారా? అప్పుడే చెప్పాను కదా డాడీ మాట విన్నావా? ఎనరో డాడీకి చాదస్తం ఎక్కువ అంటారు. మళ్ళా జాగ్రత్తలు చెప్పే తండ్రికి పేర్లు పెడతారు పిల్లలు, తెలుసా? డాడీకి పేర్లు పెడతారు. మా నాన్న అలాంటోడు, మా నాన్న ఇలాంటోడు. ఇప్పుడు తెలియదు నీకు. ఒక నాన్న విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? వాడు కూడా నాన్నయ్యకి తెలుస్తుంది. అవునా కాదా? వాడు కూడా తండ్రి అయిన తర్వాత అప్పుడు బిడ్డ గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు అవును కదా, ఆ రోజు మా డాడీ కూడా నాకు ఎలాంటి మంచి మాటలు చెప్పాడు కదా, అప్పుడు నేను ఎలా వినలేదో ఇప్పుడు నా పిల్లలు కూడా అలా వినట్లేదు. ఇప్పుడు తెలుస్తుంది ఈరోజు నేను ఎంత బాధపడుతున్నానో ఒకప్పుడు నా తండ్రి కూడా అంతే బాధపడి ఉంటాడని. అందుకే బాగా ఆలోచించుకోండి. తండ్రి మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? సహజంగా స్త్రీల లక్షణం ఏంటంటే మంచి అయినా చెడైనా తొందరగా తేలిపోతారు. అవునా కదా? కానీ తండ్రి మనసు ఎలా ఉంటుందంటే అంత తొందరగా బయటపడరు. సహజంగా ఒక మగాడి లక్షణం ఎలా ఉంటుందంటే లోతైన గుండెని కలిగి ఉంటారు. అంటే కష్టమైన నష్టమైన అది గుండెల్లో దిగమింగుకుంటూ ఇంటి దగ్గర బిడ్డలకి కష్టం తెలియకుండా, భార్యకు కష్టం తెలియకుండా ఆ కష్టాన్నంతా తను ఒక్కడే మోసుకుంటూ వాళ్ళకి చెప్తే ఎక్కడ బలహీన పడిపోతారో అని చెప్పి తన సమస్యల గురించి ఇంట్లో స్త్రీలతో కానీ బిడ్డలతో కానీ షేర్ చేసుకోకుండా తనొక్కడే ఆ బాధను బాధ్యతను భరిస్తూ బిడ్డలను సాకుతూ ఉంటాడు. ఇప్పుడు డాడీ నాకు ఇది కావాలి అని అంటే అప్పటికప్పుడు ఏమంటాడు తెలుసా? అరే ఇప్పుడు నీకు ఎందుకురా అని అంటాడు. కానీ ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు అబ్బాయి ఇది అడిగాడు కదా, లేకపోతే మా అమ్మాయి ఇది అడిగింది కదా, తీసుకొద్దాం అనే ఆలోచన ఎవరిలో ఉంటుంది? తండ్రిలో ఉంటుంది. అంటే వెంటనే మాట ఇవ్వడు. తల్లి అంటారు నీకు ఎందుకు నాన్న, నేను చేసేస్తా అంటారు. నువ్వు చేస్తానని చెప్పు, మళ్ళీ చేయాల్సింది ఎవరో నీదేం పోయింది ఆడేమో అమ్మ అమ్మ ఎంత మంచిదో, అమ్మ తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టింది. ఆడి నెత్తి మీద, ఎవరి నెత్తి మీద? మీ డాడీ నెత్తి మీద పెట్టింది. నువ్వు నీ తల్లికి మాట ఇచ్చినా కొనాల్సింది ఎవరు? తండ్రే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. కానీ మంచోళ్ళు ఎవరవుతారు? అమ్మలు మంచోళ్ళు అవుతారు, నాన్న దుర్మార్గుడు అయిపోతాడు. ఎందుకంటే అన్నీ కొని తెచ్చినందుకు. నిజమే కాదా? అంటే కొని తేవాల్సింది అతనే, డబ్బులు ఇవ్వాల్సింది అతనే. కానీ కొంతమందికి అది అర్థం కాదు పిల్లలకి. కానీ ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అర్థం అవుద్దండి. నేను చెప్పగలను, నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అని అంటే ఆయన అంటే ఇష్టం, గౌరవం కూడా. ఎందుకనంటే ఆ చిన్నతనంలో మా నాన్నగారు పక్కన పడుకోమంటే మేము పడుకోవడానికి వెళ్ళేవాళ్ళం కాదు. భయం, నిద్రలో కాల్ వేస్తే. ఇప్పుడు వాళ్ళకి అదేం లేదు, ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ నేచర్ అంటున్నారు. కానీ మీరు నమ్మండి నమ్మకపోండి, మా నాన్నగారు చనిపోయే వరకు కూడా మేము పిలిచిన పిలుపు ఒక్కటే, నాన్నగారండి
ఇది ఒక్క పిలిపే. నాన్నగారు అని కూడా పిలవాల, నాన్నగారండి. మరి ఎందుకో మాకు తెలీదు, మా అన్నయ్య, మా అక్క, నేను ముగ్గురం కూడా ఇదే పిలిచేవాళ్ళం. ఆయనతో చనువుగా మాట్లాడడానికి కూడా భయం వేసేది. కానీ విచిత్రం చెప్పనా, మా నాన్నగారికి చాలా ప్రేమ ఉండేది. ఎందుకనంటే ఆయన మాటల్లో చెప్పేవారు కాదు, చేతల్లో చూపించేవారు. మాకు బట్టలు కావాలంటే ఇప్పుడంటే ఎవరికాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆఖరికి ఇప్పుడు మా బబ్బులు గానికి, మా నిసికి డ్రెస్సులు సెలెక్ట్ చేయాలంటే వాళ్ళని తీసుకెళ్తాం షాపింగ్కి. వాళ్ళకి అక్కడ సెట్ చేసి డ్రెస్సింగ్ వేసి ఇది సూట్ అయిన మళ్ళీ డాడీ ఇది నచ్చలే అంటున్నారు. 5 సంవత్సరాలు నచ్చలేదు అంటాడికి. ఇది వద్దు డాడీ బ్లాక్ కావాల. అరే నీ వయసు ఎంత? మేము 10th క్లాస్ వచ్చే వరకు కూడా మా డ్రెస్సులు మా డాడీ సెలెక్ట్ చేసేవారు. ఇప్పుడు అలా అంటే కుదరదో, మా వాళ్ళకే నేను సెలెక్ట్ చేయలేకపోయింది. మళ్ళీ మేము తీసుకెళ్ళి వాళ్ళ నుంచోబెట్టి వాళ్ళు అరే నా వేసిన తర్వాత ఇది బాగుందంటే అది బాగాలేదు అంటున్నాడు. వాళ్ళకు కూడా సెలక్షన్ తెలుసుకొని మా నిసి స్కూల్కి రెడీ అయితే డ్రెస్సు ఓ మాదిరి వేసి తీసి నాకొద్దు అంటది. అమ్మ బాబు ఈ చిన్న వయసులోనే అప్పుడే సెలక్షన్సా అనుకుంటాం. కానీ మేము మా డాడీకి అలా లోబడేవాళ్ళం, వాళ్ళు తెచ్చినవే మేము వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారంటారా? ఉన్నారా? కానీ మా నాన్నగారు ఆయన సామాన్యమైన బట్టలు కొనుక్కునేవారు, మా కాస్ట్లీ బట్టలు కొనేవారు. ఆయన నార్మల్ స్లిప్పర్స్ వేసుకునేవారు, కాస్ట్లీ షూస్ మాకు కొనేవారు. నాకు బాగా గుర్తండి. నేను నా బిడ్డల మీద ఇంత ప్రేమ చూపించడానికి కారణం ఏంటంటే మా మీద మా నాన్నగారు చూపించిన ప్రేమ మా మైండ్పై ప్రభావితం. ఓ బిడ్డలు ఇంత బాగా చూసుకుంటారా? నేను చెప్తాను, ఎవరి తండ్రి వాళ్ళకి గొప్పే, ఎవరి తండ్రి వాళ్ళకి హీరో, సందేహం లేదు. కానీ మా నాన్న గురించి నేను చెప్పగలను, మా డాడీ గురించి. ఆయన ఇప్పుడు కూడా ఆయన కొరకు కంటే మా కోసం ఎక్కువ ఆలోచించేవారు. ఎంతగా అనంటే ఆయన చివరి స్టేజ్లో కాకినాడ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇంకా చనిపోతారు ఆ టైంలో. ఆ టైంలో ఉన్నప్పుడు మా అమ్మతోనూ మా బావగారితో చెప్పారట, ఏంటి అనంటే ఈ హాస్పిటల్స్ వల్ల నేను చాలా అప్పులు చేసేసాను, చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిపోయాము. ఇప్పుడు నేను ఇంకా చివరి స్టేజ్లో ఏమో నేను చనిపోతాను. ఇప్పుడు ప్రకారం వాడికి జాబ్ వస్తుందో లేదో తెలియదు, వాడు ఇంకా చదువుకుంటున్నాడు. నేను చనిపోయిన తర్వాత అమ్మాయినంటే సెటిల్ చేసేసాను, మంచి మాస్టర్కి ఇచ్చి పెళ్లి చేశాను. వీడి పరిస్థితి ఏమైపోద్దా అని చనిపోయేటప్పుడు కూడా మా నాన్నగారు నా కొరకు ఆలోచించారు. తర్వాత మా అమ్మ మా బావగారు తర్వాత చెప్పాడు. ఎందుకంటాను ఆయన ఆలోచన విధానం, ఆయన ప్రార్థన చేసిన విధానం తర్వాత కాలంలో నన్ను ప్రయోజకుని చేసింది. కారణం ఏంటంటే ఆయన ఆ క్షణంలో కూడా చావు బ్రతుకులు ఆయన ఆరోగ్యం కొరకు ఆలోచించలేదు, నేను ఎలా ఉంటానని ఆలోచించాను. అందుకే మా నాన్నగారు అంటే నాకు చాలా ప్రేమ. నేను వ్యక్తం చేయలేనంత ప్రేమ మా డాడీపై ఉంటుంది. ఎందుకు అనంటే ఒక తండ్రి మనసు ఎలా ఉండాలంటే బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి అయి ఉండాలా. లాబాను నా కూతురు ఏమైపోద్ది, జబ్బు కలిగింది, తన భవిష్యత్తు ఏమైపోద్ది అని నిరంతరం ఆలోచన కలిగిన వ్యక్తిగా ఆ రోజు 7 సంవత్సరాలు గడిచిపోయింది. వివాహం చేయాల్సి వచ్చింది. రాహేలు పక్కన పెట్టాడు, తీసుకెళ్ళి ఎవరిని పెళ్లి చేశాడు? లేని పెళ్లి చేశాడు. మనకి తప్పే. కానీ ఒక తండ్రి మనస్తత్వం ప్రకారం నా కూతురి మంచి కుర్రోడి చేతిలో పెట్టాలి అనే ఆలోచన ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? లాబానులో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు తండ్రి మాట కాదని విచ్చలవిడిగా తండ్రి పరువు తీసే పిల్లలు ఉన్నారు. కానీ ఒక తండ్రి ఒక కూతుర్ని ఎవరి చేతిలో పెట్టాలో 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఆలోచించడా? వినరు. మా డాడీకి ఏం తెలుసు అండి, నేనే అబ్బాయిని చూసుకున్నాను, నువ్వు చూసుకున్నావు. రేపొద్దున్న ఏడ్చేది ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. ఎవరండి? తల్లిదండ్రులే. తండ్రి ఏడుస్తాడు, నా కూతురు ఇచ్చాను, ఎలా ఉంటుందో ఏంటో. మీకు అర్థమైందా? లాబాను మనసు ఎంత గొప్పదో కూడా ఇంకొక మాటలో చెప్తాను, ఒకసారి రండి. 31వ అధ్యాయము, ఆదికాండం 31వ అధ్యాయము 48 ఒకసారి చదవండి. 31:48. ఈ గొప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనుపెట్టునని చెప్పాను. అంతట లాబాను, బాగా వినండి మాట, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను
నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. చాలండి, ఇలా చూద్దాం ఒకసారి. ఇప్పుడు రాహేలును లేయాను వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా, దూరంగా వెళ్ళిపోతున్న సందర్భంలో ఇంకా వెళ్ళిపోతే మరలా టెలిఫోన్స్ ఉన్నాయా, మొబైల్స్ ఇవేం లేవు కదా. సో మళ్ళీ లైఫ్లో కలుస్తారని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇతను మనసు చూడండి, వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయేటప్పుడు ఒకటే మాట చెప్పాడు. కూతుర్లు కూడా చెప్పకుండా వచ్చారు కదా, చెప్పొచ్చారా? చెప్పకుండా వచ్చారు. కానీ ఇతను చూడండి, తండ్రికి వాళ్ళు విలువ ఇవ్వకపోయినా తండ్రికి ఇతను ఏమన్నాడు తెలుసా? యాకోబుతో పర్సనల్గా, యాకోబు ఇక నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు, నువ్వు నాకు కనబడవు, నేను నీకు కనబడను, మన మధ్య ఎవరు సాక్షి? చూడండి, ఇక్కడ ఒక పాయింట్ అంటాడు, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నువ్వు వీళ్ళ కాకుండా ఇతర స్త్రీలు పెళ్లి చేసుకున్నా నేను చూడలేను, కానీ సాక్షి ఎవరు? అంటే తన బిడ్డలను ఎక్కడన్నా బాధ పెడతాడేమో, వీళ్ళని కాదని ఇంకొకరిని ఎవరైనా పెళ్లి చేసేసుకుంటాడేమో, దానివల్ల తన బిడ్డలు బాధపడతారేమో అని ఆలోచన ఎవరిలో ఉంది? లాభంలో ఉంది. చూడండి, ఈ తండ్రి ప్రేమ అసలు ఈ పాయింట్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. బిడ్డలో తండ్రి లెక్క చేయకుండా వచ్చేసారు, తండ్రికి చెప్పలా, భర్తే ముఖ్యమని వచ్చేసారు. కరెక్టే, లాభం ఉద్దేశం కూడా ఏంటి? నా మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, కానీ తన భర్తతో వాళ్ళు ఎలా ఉండాలా, కలిసి ఉండాలా అనుకున్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టలా. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.